హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నానో లేదో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడున్నామని మీకు డౌట్ కదా. మేము సిద్ధయ్య గారి మఠానికి వచ్చేసామన్నమాట. ఉగాది రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం మాకు లేదనమాట. అందువలన నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. తర్వాత అప్లోడ్ చేద్దామని ఇప్పుడు చేశానమాట అప్లోడ్. నేను అక్కడ మా అత్త, మా అవ్వ, మా బ్రహ్మం అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వీడియో తీస్తున్నాడు. మా బ్రహ్మని లింక్ ఇస్తాలేండి, తన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీస్తున్నానని తను కూడా నాకు తీస్తున్నాడు అనమాట. అక్కడ మా అవ్వ వెళ్తున్నారు చూడండి, అలా వెళ్ళాలన్నమాట. అది కూడా వెళ్ళేదారే, ఇలా వెళ్ళి అలా తిరిగి పోవాలన్నమాట. చాలా లాంగ్గా పెట్టారు, అంటే చాలామంది జనాలు వచ్చిన పట్టడం. ప్రతి ఉగాదికి మేము వెళ్తామంట. ఈ ఉగాదికి హైదరాబాద్ నుంచి మా అత్త వాళ్ళు రాలేదు, పోయిన ఉగాదికి వచ్చారనమాట. పోయిన ఉగాదికి మా అత్త వాళ్ళ అమ్మడి కలిసి వెళ్ళాము మేము. ఈ ఉగాదికి వాళ్ళు రాలేదన్నమాట. బెత్తం బర్ర అందుకు చూపిస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ అనమాట. ఇదంతా అక్కడ గుడి అనమాట. గుడి లోపల ఆయన గారి సమాధులు ఉంటాయన్నమాట. విగ్రహాలు, సమాధులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారు కదండి, లోపల చూడండి డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. నీట్గా ఉంది డెకరేషన్, మొత్తం బాగా చేశారు, బాగుందన్నమాట. ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ వచ్చేసి పాదాలు, బెత్తం, ఉంగరం ఇవన్నీ చూపిస్తారన్నమాట వాళ్ళకి. కానీ మేము వచ్చే కలర్ చాలా టైం అయిందనమాట. గడియంలో చూపిస్తాను మీకు నేను. అక్కడ ఒక అంకుల్, మాకు తెలిసిన అంకుల్ ఉన్నాడు, అందువలన మాకు అది చూపించారు. లోపల వీడియో అలో లేదనేసి నేను మీకు కూడా చూపించలేదన్నమాట. అది లోపల వీడియో అలో లేదంట, అందువలన నార్మల్ టైంలో వెళ్తే ఆ అంకుల్ మాకు చేపిస్తాడనమాట వీడియోకి. అందుకు 2 అయిందనమాట, టైం 2:30 అయింది. మా బ్రహ్మం స్వామి, సిద్ధయ్య స్వామి అంటే చాలా ఇష్టం, అందువలన పేపర్స్ ఇప్పించుకుంటున్నాడు. బ్రహ్మం స్వామి, సిద్ధయ్య స్వామి తీస్తుంటే ఇప్పించుకొని నవ్వుతున్నారు మేము. ఆవిడ చెప్తుంటే ఆవిడ నేను చూడండి శారీ కట్టాను, ఉన్నాను అనమాట. చూడండి టైం చూసారు కదా, 2:07 అయిందనమాట. 2:07 అయింది. మీరు ముందు వచ్చి నిండే ఏమి అంటున్నాడు ఆ తాత మాతో. బెత్తం బర్ర ఇవన్నీ చూపించాను కదా అంటున్నాడు. చూడండి, ఇది వచ్చేసి బయటకు వచ్చామన్నమాట మేము. లోపల నుంచి బయటకు వచ్చాక ఇక్కడ అది సిద్ధయ్య స్వామి పాదాలతో మాకు పెడుతున్నారనమాట. 10 రూపీస్ ఇచ్చినంటే 6 మందికి పెట్టారనమాట. సిద్ధయ్య గారి పాదాలతో మనకి పెడతారనమాట. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది, చూపిస్తాను. సిద్ధయ్య స్వామిది చూడండి, సిద్ధయ్య స్వామిది ఉయ్యాలన్నమాట. ఇది చాలా బాగుంది కదండి ఉయ్యాల, బాగా డెకరేషన్ చేస్తారు. అక్కడ సిద్ధయ్య స్వామి భార్య అన్నమాట, వాళ్ళిద్దరు. మా బ్రహ్మని అయితే ముక్కోవాలనుకుంటుంది, అందువల్ల ముక్కోరానికి వచ్చిందనమాట. ఉయ్యాల ఊపి ముక్కుంటుంది అన్నమాట. ఎక్కడైనా డబ్బులు ఇవ్వాలంటున్నారండి, అక్కడ 10 రూపీస్ ఇవ్వాలంటే ఇక్కడ 10 రూపీస్ ఇవ్వాలంట. అందువలన మాకు ముక్కోవాలనిపించింది, మేము ఇచ్చేసామన్నమాట. ఇంకా దేవుళ్ళ కాడ ఎందుకులే కొని ఉండడం అనేసి ఇచ్చేసాము. కానీ మా చెల్లెలకి నేనే పెట్టానమాట. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకున్నాం మేము. మా చెల్లెని డబ్బులు పెట్టేసి కాదనమాట మా బ్రహ్మని, అందువల్ల నాకు పెట్టాను నా పిల్లలకి. చూడండి, ఇక్కడ నంది ఉంటే నంది దగ్గరికి వచ్చామన్నమాట. ఇది బయట అన్నమాట, ఇది మొత్తం బయట. సిద్ధయ్య గారి స్వామి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇదంతా బయట అన్నమాట. మేము ఇప్పుడు లోపలికి పోయి చూపించాను కదా, అక్కడ ఆడే మళ్ళీ ఇప్పుడు బయట అన్నమాట. నంది దగ్గర ఇక్కడ ఏదో ఉంది, అది ఓం అని సిద్ధయ్య స్వామిది రాసినారనమాట. అది బయటకు చదవకూడదు కాబట్టి నేను ఓం వరకే చదివానమాట. ఇక నేను నంది చెవులో చెప్తున్నాను ఒక్కొక్క వరకు. నంది చెవులో చెప్తే అది తీరుతుందంట ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.